బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆషాఢ మాస బోనాలపై అధికారులతో మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లోని సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా చిన్న పొరపాట్లు కూడా తావు లేకుండా అద్భుతంగా నిర్వహించాలని సూచించారు. మొత్తంగా 28 ఆలయాల్లో ఆషాఢ బోనాలు జాతర ఘనంగా జరపాలి. బడ్జెట్లో కూడా లేదు. ప్రభుత్వం నుండి ఇప్పటికే 20 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. గతంలో ఏ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ముందుకు వెళ్లాలని సూచించారు. కాగా గోల్కొండ కోటలో బోనాలు సమర్పించుకోవడంతో తెలంగాణ బోనాలు మొదలవుతాయి. ఆషాఢ మాసపు మొదటి గురువారం బోనాలు ప్రారంభమవుతాయి. చివరి ఆదివారం వరకు ప్రతిరోజు విశేష పూజలు జరుగుతాయి. గోల్కొండ బోనాలు ముగిసిన తరువాత వారం రోజులు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. ఆ వారం సికింద్రాబాద్ అంతటా కూడా బోనాలను జరుపుకుంటారు. ఆ తర్వాత నుంచి లాల్ దర్వాజా, ధూల్పేట, బల్కంపేట, పాత బస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాలు జరుగుతాయి. ఆషాఢ మాస బోనాలపై అధికారులతో మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లోని సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది బోనాలకు సంబంధించి? రైట్ లక్ష్మణ, ఆషాఢ మాసం అంటే తెలంగాణలో బోనాల సందడి మొదలవుతా ఉన్నది. ఇక ప్రధానంగా ఇప్పుడు సంబంధించి కూడా బోనాలకు ఏర్పాట్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక వరుస సమావేశాలు దేవాదాయ శాఖ మంత్రి ఏదైతే కొండా సురేఖ, అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి కూడా ఈరోజు ఎంసీహెచ్ఆర్డీలో భేటీ ఏర్పాటు చేశారు. దాంట్లో గుడి కమిటీ చైర్మన్తో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఆషాఢ మాస బోనాలకు సంబంధించి కూడా మొత్తంగా 28 ఆలయాలకు సంబంధించి కూడా ఘనంగా ఏదైతే బోనాల జాతరను జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 20 కోట్లకు సంబంధించి కూడా మంజూరు చేసింది. ఇంకా మిగతా అమౌంట్ ఏమైనా సంబంధించి కూడా బడ్జెట్ సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇంకా ఏర్పాట్లకు సంబంధించి కూడా ఏమైనా బడ్జెట్ ఎక్స్టెండ్ చేసే కూడా చేస్తామని కూడా ఇప్పటికీ మంత్రి కొండా సురేఖ తెలిపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొదటగా ఈ బోనాలకు సంబంధించి కూడా ఇక గోల్కొండలో 26వ తేదీకి సంబంధించి కూడా ప్రారంభమవుతుంది. ఇక 1వ తేదీకి సంబంధించి కూడా బల్కంపేటలోని ఎల్లమ్మ కళ్యాణం ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది. ఇక జూలై 13వ తేదీకి సంబంధించి కూడా సికింద్రాబాద్ లష్కర్ బోనాలు జరుగుతాయి. ఇక 20కి సంబంధించి కూడా ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా బోనాలకు సంబంధించి కూడా జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రధానంగా తెలంగాణలో సంబంధించి కూడా బోనాల జాతరను అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ 20 కోట్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఇక మొత్తంగా 28 ఆలయాల్లో ఘనంగా బోనాలను నిర్వహించేందుకు సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకి సంబంధించి బోనాలు ఏదైతే సమర్పించేందుకు వచ్చిన మహిళలకు కావచ్చు, ఇక శివసత్తులకు సంబంధించి కావచ్చు, జోగినీలకు సంబంధించి కూడా గత జాతరకు సంబంధించి కూడా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులను ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఆదేశిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక అన్ని ఆలయాలకు సంబంధించి కూడా ఆలయాల్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇక ఆలయాలకు సంబంధించి కూడా ఏ విధంగా అక్కడ సమస్యలు ఉన్నాయి వాటన్నిటిపైన కూడా ఈ సమీక్షలు వివరాలు తీసుకుంటా ఉన్నారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో కూడా బోనాల జాతర ఉంది కాబట్టి ఇక అన్ని ఆలయాలకు సంబంధించి కూడా సన్నిద్ధం కావాలి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లకు సంబంధించి కూడా చేయాలి. ఘనంగా బోనాల జాతర నిర్వహించాలని కూడా సూచన చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్.